నేనేమంటున్నా అంటే ఒక మెజిస్ట్రేట్కి సంబంధించిన వాయిస్ని కూడా ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళని కాపాడడం అనేది చీఫ్ జస్టిస్ గారి యొక్క బాధ్యత కూడా కదా. ఇలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక్కడ నుంచే కదా అందరు పైగా మళ్ళీ వెళ్తారు. సో హైకోర్టు చీఫ్ జస్టిస్లు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తారు. సో ఆ ప్రయత్నం రమణ గారు టైంలో కూడా జరగకపోవడంని ఎలా చూస్తారు? ఇక్కడ జస్టిస్ ఎన్వి రమణ గారి యొక్క ప్రస్తావన నా కేసుకు సంబంధించి చేయాలనుకున్నప్పుడు ఉందా అసలు సంబంధం ఉంటుందా ఉండదా అసలు? జస్టిస్ ఎన్వి రమణ గారికి నా కేసుకు ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సంబంధం ఉండాలి. ఖచ్చితంగా చట్టపరంగా మాకు సంబంధం ఉంటుంది. నేను వెళ్ళి జస్టిస్ ఎన్వి రమణ గారి ముందర నిలబడి న్యాయ వ్యవస్థలో నాకు అన్యాయం జరిగింది, మాకు మీరు న్యాయం చేయండి అని ఎన్వి రమణ గారికి అడిగినప్పుడు ఆయన ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా తను ఏం చేయగలడు? మీరు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని అప్రోచ్ కావండి. ఎస్, ఆయన చెప్పింది అదే. రికార్డెడ్గా నా కేసు విషయాలన్నీ కూడా రాష్ట్ర హైకోర్టులో తేల్చుకోమండి అని చెప్పి రాష్ట్ర హైకోర్టులో చీఫ్ జస్టిస్ గారిని ఒక చాలాసార్లు పర్సనల్గా అడిగాను అపాయింట్మెంట్. అంటే రిజెక్టెడ్, ఇవ్వలేదు అపాయింట్మెంట్. లెటర్స్ పెడుతున్నా, అవన్నీ కూడా బుట్టదాఖలు చేస్తూ వస్తున్నారు. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే, నేను సుప్రీంకోర్టుకు లెటర్ రాసిన దాంట్లో ఒక మాట రాశాను. అంటిల్ అన్లెస్ మిస్టర్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి రిటైర్డ్ ఫ్రమ్ సర్వీస్ ఆర్ అంటిల్ మై డెత్ I could not expect any justice from this honorable court అని రాసి రికార్డెడ్గా అంత రాసిన తర్వాత నేను ఏ విధంగా మళ్ళీ అప్రోచ్ కాగలను? సో ఇప్పుడు ఏంటి మరి, లీగల్గా కంటిన్యూ చేయాల్సి ఉందా, ఇటు వస్తారా, పొలిటికల్ సైడ్లోకి వచ్చేస్తారా? పొలిటికల్ సైడ్ రావడానికి నాకున్న ఆర్థిక వనరులు, నా స్వభావము మ్యాచ్ కావు. ఒకటి, ఒకవేళ ఏదైనా రాజకీయ పార్టీ, అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, బిఎస్పి కావచ్చు, ఎనీ పొలిటికల్, వైసీపీ కాకూడదా? వైసీపీకి అస్సలే ఎందుకంటే అవినీతిలో పుట్టి అవినీతిలో పెరిగినటువంటి ఒక విష వృక్షము వైసీపీ, నా అభిప్రాయం. సో ఇప్పుడు ఈ పార్టీల నుంచి ఇన్విటేషన్ ఉందా ఏమన్నా? ఇన్విటేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. జస్టిస్ సివి నాగార్జున రెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కన ఈరోజు పనిచేస్తున్నాడు. అటువంటి పార్టీకి సంబంధించి మాట్లాడడానికి కానీ ఆలోచన చేయడానికి కానీ నేను కల్లో కూడా ఊహించాను. పైగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అనవసరంగా నన్ను టార్గెట్ చేయడం, నన్ను జైల్లో పెట్టడం, నా కుటుంబ సభ్యులను వేధించడం, నా కొడుకును కూడా జైల్లో పెట్టడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంత నీచ స్థాయికి దిగజారిపోవడం. మీ దగ్గర డబ్బులు ఉన్నాయనే కదా, మీకు అధికారం ఉన్నదే కదా మీరు చేసింది ఇది. అటువంటిప్పుడు నేను ఎలా ఆ వైసీపీ పేరెత్తానండి? లేదు, మీరు అన్ని పార్టీలు చెప్తుంటే నేను కోట్ చేశాను. సరే, నేను వైసీపీ పేరెత్తాను. వైసీపీ పేరు ఉచ్చరించడానికి కూడా నాకు ఇష్టం ఉండదు. సో ఆ పార్టీల నుంచి కంటెస్ట్ చేసే ఆలోచన ఉందా? వాళ్ళు సీట్ ఇస్తామంటే ఏ పార్టీ అయినా సరే, ఎందుకు నేను కంటెస్ట్ చేస్తానంటే ఈ అరాచకాలను ఎండగట్టడం కోసం. నేను ఇక్కడ ఎంత మాట్లాడినా కూడా ప్రజల్లో అది ప్రభావం చూపించదు. అదే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక లెజిస్లేచర్గా నేను అది చట్టసభల్లో ఈ మాట మాట్లాడితే ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్గా నాకున్నటువంటి ఏకైక మార్గం కూడా అదే. కాబట్టి రాజకీయంగా వెళ్ళాలన్నది నాకున్నటువంటి ఆశ, నిర్ణయం కూడా. అవకాశం వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను, అందులో ఏమాత్రం డౌట్ లేదు. లోక్సభకా అసెంబ్లీకా ఏ పార్టీ ఎక్కడికైనా సరే నాకు కావాల్సింది ఒక లెజిస్లేచర్, ఒక ప్రజా వేదిక. దానికోసమే నేను వెయిట్ చేస్తున్నా. అప్రోచ్ మీ వైపు నుంచి అప్రోచ్ ఉండదు అయ్యారా? మీ వైపు నుంచి కూడా అప్రోచ్ నడుస్తుందా? నా వైపు నుంచి అప్రోచ్ స్టార్ట్ చేసి ఉన్నా, నేను రిక్వెస్ట్ పెట్టి ఉన్నా, కలిసి కూడా నేను మాట్లాడాను. నాకు వాళ్ళు ఏ అవకాశం ఇచ్చినా
ఎక్కడి నుంచి అవకాశం? ఇంకా అంబిక్విటీ ఎందుకు? మీరు కలిస్తే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీని కలిసి ఉండాలి. ఎస్, నేను ఎందుకు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అని ఎందుకంటానంటే సమ ఉజ్జి నాకు కావాలి. వైసీపీని ఢీకొట్టేటువంటి నైజము అంత స్తోమత ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. బాబు గారిని కలిసారా? పార్టీ పెద్దలను ఎవరిని కలిసారా? బాబు గారిని కలిశాను, లోకేష్ బాబు గారిని కలిశాను, ఇంకా వాళ్ళతో సత్సంబంధాలు కూడా నాకు ఉన్నాయి. ఎందుకంటే నన్ను అరెస్ట్ చేసినప్పుడు నా ఫ్యామిలీకి ధైర్యం చెప్పి నా భార్య బిడ్డలను ఓదార్చి మేమున్నాము మీరు భయపడకండి అంటూ వాళ్ళకు అండగా నిలబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా గౌరవం. కష్ట సమయంలో ఎవరు ఆదుకుంటారో వాళ్ళని మన కట్టె కాలే వరకు మనం విస్మరించకూడదు. అది నా అభిప్రాయం. నాకు ఆయన సహాయం చేశాడు, నా కుటుంబానికి సహాయం చేశాడు. లేదంటే చిత్తూరు జైల్లోనే పెద్దిరెడ్డి నన్ను చంపించేసేవాడు. జైలు ఇన్సిడెంట్ మీకు చూశారు, జైల్లో కత్తి నా బ్యారెక్లో నా పక్క బెడ్లో ఉన్నటువంటి ఒక సైకో చేతిలో కత్తి. అది ఎంత పెద్ద ఇన్సిడెంట్ మీరు గమనించండి. అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం స్పందించి ఆయన పొలిట్ బ్యూరో సమావేశం చేసి ఈ విషయాన్ని పబ్లిక్ చేసిన తర్వాతనే ఆ వ్యక్తి నా బ్యారెక్ల నుంచి పక్కకు మార్చారు. లేదంటే ఆ రోజు రాత్రి మాకు కాలరాత్రి అయ్యేదో ఆఖరి రాత్రి అయ్యేదో ఏదో జరిగిండేది. ఇది చూసిన తర్వాత ఇక చంద్రబాబు నాయుడు గారి పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని సమర్థించడం కానీ అది నా బాధ్యత. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి కోసం రాబోయే రోజుల్లో